వెల్కమ్ టు డివై న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గానికి చెందిన తారకపురి లయన్స్ క్లబ్ సభ్యులు తిరుమల వెంకటేశ్వర స్వామి కాణిపాక యాత్ర సందర్శనలు చేసి పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రెసిడెంట్ వావిలాల పవన్ కుమార్ పద్మావతి అన్నసత్రం నందు అన్నదానాన్ని నిర్వహించారు. 50 మంది పనిచేసే వారికి వస్త్రదానం, పళ్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్వి పాపారావు నాయుడు పాల్గొని మాట్లాడారు. వావిలాల సరళాదేవి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్ కుమార్, డిస్ట్రిక్ట్ ఫాస్ట్ సెక్రటరీ శ్రీహరి, తారకాపురి క్లబ్ డైరెక్టర్స్ వావిలాల వెంకట రమేష్, ఆకురాతి శ్రీనివాస్, బెజవాడ సూరి, వింజామూరు సుబ్రహ్మణ్యం, వైస్ ప్రెసిడెంట్ కె శ్యామల, లయన్స్ సభ్యులు పాల్రాజు, రమేష్ గుప్తా, సంజయ్, గిద్దా ధనరాజు, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, వానపల్లి సుబ్రహ్మణ్యం, వి నాగలక్ష్మి, జి విజయలక్ష్మి, బి సత్యశ్రీ, ఏ అన్నపూర్ణ, వి ప్రసన్న, ఎన్ అనూష, పి హేమ, వి గంగా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు అయిన జి ఓబులపతి, తీర్థం శేషయ్య, వి సుబ్బయ్య వంటి పెద్దలు గవర్నర్ పాపారావు నాయుడు దంపతులను, వావిలాల వెంకట రమేష్, సరళాదేవి దంపతులను పూలమాల శాల్వతో సత్కరించడం జరిగింది. రెండు సెక్రటరీ గారు చెప్పినట్టే రెండు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా ఎన్నికైన మేము మా లైన్స్ తరఫున అందరినీ ఇలాగ తిరుపతి తీసుకొచ్చి ఇలా దర్శనం ఇప్పించిన మా మదర్ సల్లాదేవి గారికి చాలా ధన్యవాదాలు. దాంట్లో మా గవర్నర్ గారు పాల్గొనడం అనేది చాలా ఆనంద కారణం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అది ఈరోజు మా పేరెంట్స్ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అయిన సందర్భంగా ఇలా ఒక సర్వీస్ కార్యక్రమం యాక్టివిటీ చేస్తున్న సందర్భంగా మళ్ళీ తిరిగి మనం తిరుపతిలో ఇలా చేయడం, ఇలా బాండింగ్ అనేది మనం ఏర్పరచుకోవడం, ఇలాగా సర్వీస్ యాక్టివిటీ ఒకటి మనం నిర్వహించడం ఇలాంటిది ఇంకో రెండో అభినయంగా తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మన లయన్స్ తారకపురి లయన్స్ క్లబ్ మరెన్నో చేస్తుందని తెలియజేస్తూ సెలవు. అనేక సేవలతో పాటుగా ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేసి మెంటల్ హెల్త్ కార్యక్రమాన్ని కూడా ఇందులో కవర్ చేస్తూ మేము శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ సభ్యులందరం విత్ గవర్నర్ గారు ఫ్యామిలీతో సహా అందరం కూడా తిరుమలలో ఈ విధంగా స్వామివారి దర్శనం చేసుకుని అందరం కూడా అటు స్వామివారి దర్శనం, ఇటు సేవా కార్యక్రమాలతోటి తారకాపురి లయన్స్ క్లబ్ మేమందరం కూడా ఇంత మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం, అటు భక్తి, ముక్తి, పుణ్యం, పురుషార్థం అంటారు. ఆ విధంగా ఈరోజు అందరం కూడా ఇంత ఆహ్లాదకరంగా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నామంటే నేను తప్పకుండా నేను ఈ కార్యక్రమాన్ని ఇది దైవ కృప అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే క్లబ్ స్థాపించిన మొదటి సంవత్సరమే ఈరోజు జోన్ సోషల్గా మా క్లబ్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు తీసుకోవడం జరిగింది. మొన్న అంగర్ రిలీఫ్ వీక్, సర్వీస్ వీక్ కూడా మా క్లబ్కి అవార్డు ఇవ్వడం జరిగింది. మల్టిపుల్ తరఫున అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంత చక్కని అవార్డ్స్ తీసుకుంటూ సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ఇటువంటి ఈ రోజుల్లో ఒక దాదాపు 40 మంది ఇలా బ్రేక్ దర్శనం, భగవంతుడి విఐపి బ్రేక్ దర్శనం చేసుకున్నామంటే అది నిజంగా తారకాపురి లయన్స్ క్లబ్ సభ్యుల సహాయ సహకారాలు, భగవంతుడి కృప అని తలుచుకుంటూ మరొక్కసారి సేవలతో పాటు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఇలాగ అందరం కలిసి చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవగానే వచ్చిన గవర్నరు మరి ఎన్వి పాపారావు నాయుడు గారు, ఫస్ట్ ఉమెన్ డిస్ట్రిక్ట్ ఉమెన్ అరుణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రెసిడెంట్ పవన్ కుమార్, అదే సెక్రటరీ రామ్ కుమార్, క్లబ్ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని వారి వారి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా, సక్సెస్ గా, ఆహ్లాదంగా, ఆనందంగా జరిపినందుకు సభ్యులందరికీ కూడా మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మేమే కాకుండా ఇతర క్లబ్లు కూడా మన సర్వీస్తో పాటు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేసి మనకు జరిగిన ఈ మెంటల్ హెల్త్ అంటే అందరం ప్రశాంతంగా ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయాలని నా పిలుపుగా ఈరోజు తెలియజేసుకుంటున్నాను.
గ్యాట్ ఉమెన్ ఫ్యామిలీగా నేను తెలియజేసేది ప్రతి ఒక్కరికి సర్వీస్, ఇటు ఆధ్యాత్మికత రెండు ఉన్నట్లయితే ఆ ఇల్లు, ఆ మనిషి కూడా ఎప్పుడు కూడా అంటే మన భాషలో చెప్పాలంటే పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదుగుతారన్నది నా సంకల్పమని నేను తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మన డిస్ట్రిక్ట్ 316 గ్యాట్ కోఆర్డినేటర్ ఫ్యామిలీ ఉమెన్ శ్రీమతి సరళాదేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు తణుకు శ్రీ తారకపురి లైన్స్ సభ్యులతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బయట దర్శనం చేసుకుని ఈ అందరికీ క్లబ్ల సభ్యులందరినీ కూడా ఒక త్రాటిపై నడిపిస్తూ ఆవిడ మనం ఏదైతే కాజెస్ చెప్తామో దానికి మెంటల్ హెల్త్ వెల్బీయింగ్ అనుగుణంగా మనం మానసికంగా ఆహ్లాదపరచడానికి ఆవిడ సుమారుగా 2 రోజులు ఈ తిరుపతి, కాణిపాకం, కాళహస్తి పరిసర ప్రాంతాల్లో సభ్యులందరితో ఈ గుళ్ళో దర్శనాలు చేస్తూ ఆహ్లాదకరంగా ఉంచుతున్నారు. ఇది ఒక లీడర్షిప్ లో ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి ఇది ఒక ఉదాహరణ. గత ఈ 31 మందిని తీసుకోవడానికి ఆవిడ 2 నెలల నుంచి చక్కగా ప్లాన్ చేసుకుని ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మరి ప్రత్యేకించి ఈ రోజు ఆ దంపతులిద్దరికి కూడా రమేష్ గారికి, సరళాదేవి గారికి కూడా జిల్లా తరపున, పాలమూరు తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరిన్ని వివాహ వేడుకలు ఇలాగే ఈ స్వామి గారి సమక్షంలో చేసుకోవాలని మనసారా వెడ్డింగ్ యానివర్సరీ. సో 2 సందర్భాలలో మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సో దంపతులకి మా క్లబ్ తరఫున వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సో ఈ సందర్భంగా ఏంటంటే ఇక్కడ ఒక యాక్టివిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఇక్కడికి చేసిన మన క్లబ్ మెంబర్లకి, అలాగే డిస్ట్రిక్ట్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీధర్ గారికి, శ్రీకాంత్ గారికి, అలాగే ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా చేసిన మా డిస్ట్రిక్ట్ గవర్నర్ డిస్ట్రిక్ట్ నుంచి శ్రీ పాపారావు నాయుడు గారికి, అలాగే ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అందరికీ కూడా తణుకు శ్రీ తారకపురి లైన్స్ క్లబ్ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. సో ఈ యాక్టివిటీని ప్రారంభించే ముందు 2 నిమిషాలు మా సరళ దగ్గర మాట్లాడుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.